ఇది మాత్రం నిజం భయ్యా. ఎవరికి నీతులు చెప్పొద్దు, ఎవరికి మంచిది చెప్పొద్దు. నువ్వు అలా ఉండు, నువ్వు ఇలా ఉండని, అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇవన్నీ ఎవరికి చెప్పొద్దు. నువ్వు అలా చెప్తావు అంటే వీడు ఏది సోది చెప్తున్నాడు, వీడు పెద్ద ఏదో నీతిమంతుడిలాగా అని అంటారు. నువ్వు చెప్పిన దాన్ని వినాలంటే వేరే వాళ్ళ గురించి చెప్పు బాగా. ఎట్లా ఏంది వేరే వాళ్ళ గురించి అంటే, అరే వాడు ఎవరిని వదిలేసిపోయిందంటారా వేరే వాడిని తీసుకొని, వాడు ఇప్పుడు బాధపడుతున్నాడు రా, రూమ్లో కూర్చొని ఏడుస్తున్నాడు, గడ్డలు బీజాలు వేసుకొని రోడ్డు మీద ఫుట్బాత్లో తిరుగుతున్నాడు రా. ఎట్లా పోయిందంటే వాడిని వీడిని వదిలేసి వేరేతోటి పోయిందంటారా. అరే వన్ భార్య వాడిని వేరే వాడిని వదిలేసి ఇంకొకరిని ఎట్లా పోయిందంటారా. అవురా మొన్న అన్నింటి వాడిది ఏందో వాడు మొత్తం రోడ్డు మీదకి వచ్చాడంటారా, ఆస్తులు గీస్తులు అంతా పోయినాయంటారా. ఏమంటే వాడంతా ప్యాకాట మందు వాడికి లేని అలవాటు అంటే ఏం లేవురా. అట్లా అయ్యి మొత్తం రోడ్డు మీద పడ్డాడు. ఏం చేస్తావు, కొడుకులు గుద్దబల్పు అహంకారం బాగా అయింది కొడుకులకి. వాని సంసారం ఇట్ట, ఈయన సంసారం ఇట్ట, వాని ఆలిట్ట, ఈయన ఆలిట్ట, వాని లవర్ అట్ట, ఈయన లవర్ అట్ట, వాని భార్య అట్లా, ఈయన భార్య అట్లా. ఇలాంటివి చెప్తే అని కళ్ళు ఎగరేసి గంతులు వేసుకుంటూ వింటారు. మనం ఏదన్నా మనిషి కష్టపడి బ్రతకాలి, ధర్మంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి అని చెప్పామనుకో, అరే నువ్వు చూసుకురా ముందు మాకేం చెప్తావు, ఇట్లా ఉంటుంది. దానికి ఎవరిది వాళ్ళే చూసుకోవడం బెటర్.